ఆనల తడిస్తే చాలా మందికి దగ్గు జ్వరం వస్తుంటది. అట్లనే జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసే అభిషేకం కారణంగా పూరిలో వెలిసిన జగన్నాథునికి, ఆయన అన్న బలరామునికి, చెల్లెలు సుభద్రకు కూడా జ్వరం వస్తుందని కూడా ఓ నమ్మకం ఉన్నది. అందుకే 15 రోజులు దర్శనాలుండే ఏముండయోల్లా పూరి జగన్నాథుని గుడిలా. 15 రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళా భక్తులకు దర్శనమిస్తాడు స్వామివారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటారా? ఆనల దడవలేదు, అభిషేకం కూడా జరగలేదు. అయినా గిడెందుకో చిన్ని కృష్ణునికి వైద్య పరీక్షలు చేసిండ్రు డాక్టర్లు. పాండ్రి ఏమైందో మనం కూడా చూద్దాం. సర్వాంతర్యామి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముని ఛాతి మీదనే సెటస్కోపు పెట్టి చూస్తాంది కదా గీ డాక్టర్ అమ్మయ్యవలో. మళ్ళా ఒక్కలు సుతం కాదు, పక్క పొంటి నర్సమ్మ కూడా పాయరం కొద్దింటున్నది కదా చిన్ని కృష్ణుని గుండె చప్పుడు. నిమిషానికి ఎన్ని మాటలు కొట్టుకుంటుందో మరి స్వామివారి గుండె గాని. చిన్నపిల్లలకు గదా చేసినట్టే ఛాతి మీద సెటస్కోపు పెట్టి టెస్ట్ చేసిండ్రు డాక్టర్ అమ్మలు. అయినా దేవుని బొమ్మకు గుండె ఎందుకుంటది, అది ఎందుకు ఇనవర్తదని మీకు డౌట్ వస్తుండొచ్చు కదా నొల్లా. కానీ పూరిలా వెలిసిన జగన్నాథుని విగ్రహం లోపట నిజంగానే శ్రీకృష్ణుని గుండె ఉన్నదని చెప్తుంటారు అక్కడ అయ్యగార్లు. స్వామి భక్తులు కూడా నమ్ముతుంటారు. అందుకే కావచ్చు భక్తి భావంతోనే కృష్ణుడి గుండె ఎట్లా కొట్టుకుంటాందో చెకింగ్ చేస్తున్నట్టున్నారు ఈ డాక్టర్ అమ్మలు కూడా. కృష్ణుని మీద ఇట్లా భక్తి చూపెడుతున్నారు అన్నట్టు వీళ్ళు. ఇది ఏడ జరిగిందో గనొల్లా ఇంటర్నెట్ లా పొట్టు పొట్టు తిరుగుతాంది వీడియో. కింద గమ్మత్తి కామెంట్లు కూడా పెడుతున్నారు. కొందరేమో విమర్శిస్తుంటే ఇంకొందరేమో భక్తి తీర రాస్తున్నారు కామెంట్లో. మరి ఈ వార్త చూసినా మీరేమంటారొల్లా పబ్లిక్?